సార్ ఎక్కడ విన్నా, ఏ స్టూడెంట్ దగ్గర విన్నా, ఆ స్టూడెంట్ కాస్త ఎంప్లాయ్ అయిపోయి మన దగ్గరికి వచ్చిన ఆ ఎంప్లాయీస్ దగ్గర వింటున్నా కూడా అంటే ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ అనేది వండర్ఫుల్, మంచి టీచింగ్ ఉంటుంది. అండ్ మంచి కాన్ఫిడెంట్ మోటివ్ ఇస్తారు, కాన్ఫిడెంట్ లెవెల్స్ని పెంచుతారు, మంచిగా ఎలాంటి స్టేజ్ ఫియర్ లేకుండా చూస్తారు, ఇంటర్వ్యూలో ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు అనేది స్ట్రాంగ్గా నేర్పిస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెవలప్మెంట్ ఉంటుంది, టెక్నికల్గా టెక్నాలజీ పరంగా చాలా స్ట్రాంగ్ అవుతాము అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర నేను వినడం జరిగింది, లైవ్లో మనం వింటున్నాం కూడా. అండ్ ఇంకా పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఫైనల్గా అంటే మీ స్కూల్ గురించి కానీ అండ్ చాలామందికి 1 ఇయర్ అయినా సరే రాకపోవడం ఇలాంటివి చాలా ఉంటాయి. ఎందుకంటే అందరు స్టూడెంట్స్ మైండ్ సెట్ ఒకేలా ఉండదు, ఆల్ ఆర్ నాట్ ఈక్వల్. సో పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఫైనల్గా మీరు ఏ వర్డ్స్ చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ జరిగేటప్పుడు అంటే బీటెక్ వెన్ దే ఆర్ డూయింగ్ బీటెక్ ఆర్ డిగ్రీ చదివేటప్పుడు నుంచే ఈ యొక్క ప్రోగ్రామింగ్ కోర్సులు చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో అకాడమిక్ టైంని అంతా కూడా వాళ్ళు కాలేజ్ ఎగ్జామ్స్కి కేటాయిస్తారు. ఈవెన్ దో ఫస్ట్ ఇయర్ నుంచి కుదరకపోయినా కానీ ఇప్పుడు ఇలాంటి జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇప్పుడు సూపర్ 30 అనేది ఏంటి, కంపెనీలో జాబ్కి సరిపోయే ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్. సో ఫైనల్ ఇయర్లోనే వీళ్ళు బెటర్ టు పార్టిసిపేట్ దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ క్లాస్ రూమ్ కుదరకపోతే వాళ్ళ కాలేజీకి వెళ్ళే ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ద్వారా ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ ఆఫ్ బీటెక్ ఆర్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఒక్కసారి అక్కడ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు నెక్స్ట్ ఏంటి అనేది దే హ్యావ్ టు థింక్. ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ అంటే 10 months ఉంది, 1 year ఉంది కదా, రిలాక్స్ అయిపోతారు. సో జనరల్గా ఎవరైనా కానీ పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా మాకు కలుస్తారు, కలిసినప్పుడు ఫైనల్ ఇయర్ కదా వచ్చేయండి అని చెప్తే లేదు అయిపోయినాక ఎగ్జామ్ అయిపోయి సర్టిఫికేట్ తీసుకున్నాక నెక్స్ట్ ఇయర్, అదే రాంగ్ డెసిషన్ అన్నట్టు. ఫైనల్ ఇయర్లో ఆ యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో దే హ్యావ్ టు పార్టిసిపేట్. మా దగ్గరని కాదు, ఎక్కడో ఒక్కడ ఇండస్ట్రీలో ఏ కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందో చూస్ చేసుకొని .NET ఇలాంటి కోర్సులకి జాయిన్ అయ్యి అటు కాలేజీని బ్యాలెన్స్ చేస్తూ ట్రైనింగ్ అంతా అవగొట్టేసుకొని అక్కడ వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటే అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అటెండ్ అయ్యి అక్కడ కొట్టుకోవచ్చు ఇదే స్కిల్ సెట్తో. ఒకవేళ అదేమన్నా మిస్ అవుతే ఇమ్మీడియట్గా వాళ్ళు ఇక్కడ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఇమ్మీడియట్గా ఇంజనీరింగ్ అవ్వగానే ప్లేస్మెంట్ పార్టిసిపేట్ చేసి జాబ్ కొట్టడం బెస్ట్ అనేది నా ఒపీనియన్. అక్కడ టైం వేస్ట్ కాదు.